పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమాకాండము 20వ అధ్యాయము. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ ఎందే కానియుండు దేని రూపమునైను విగ్రహమునైనను నువ్వు చేసి కొనకూడదు. సకల యుగములలో అక్షయుడును అదృశ్యుడును నిత్య నివాసి పరిశుద్ధుడు అయ్యున్న తండ్రి వందనములు. అపరిమిత జ్ఞాన సంపన్నులయ్యున్న మీరు మా జ్ఞానమునకందరూ మిమ్మలను అర్థము చేసుకుని అనేక పద్ధతులలో ఆరాధన పద్ధతి, ప్రార్థనా పద్ధతి, వాక్యోపదేశ పద్ధతి ద్వారా తండ్రి అని మిమ్మల్ని కలుసుకొనుటకు మీరిచ్చిన చనువును బట్టి వందనములు. ఈ దినాన నీ ఆజ్ఞలు మాకు దీపముగా ఇచ్చుచున్న తండ్రి, నీ వాక్యము యొద్దకు వచ్చుచుండగా సంపూర్ణముగా నన్ను మరుగు చేసి నీ బిడ్డలతో స్పష్టముగా మాట్లాడమని ఆజ్ఞకు దీపముగా ఉన్న యేసయ్య అతి శ్రేష్ఠ నామములో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. వాక్యాశక్తి కలిగి వాక్యమును వీక్షిస్తున్న మిమ్మల్ని అందరినీ తండ్రి ఆయన వాక్యములో ఉన్న దీవెనలతో నింపివేయును గాక, ఆమెన్. నిర్గమాకాండములో 14 అధ్యాయంలో సముద్రం పాయలైంది. 15 అధ్యాయంలో చక్కటి స్తుతి గీతాన్ని పాడి వారు ఎలీముకు వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. 16 అధ్యాయంలో సీను అరణ్యములో మళ్ళీ సణుక్కుంటూ ఉన్నారు ఇశ్రాయేలీలు. ప్రభు ఆకాశములో ఆయన మహిమను చూపించి మన్నానిచ్చి వారిని పోషించినట్లు చూస్తూ ఉన్నాం. 17 అధ్యాయంలో నీటి విషయంలో మోషేతో వాదిస్తూ ఉంటే, నాతో వాదించనేలా, యెహోవాను శోధించనేలా అన్నప్పుడు ప్రభు హోరేబులో నీకు ఎదురుగుండా నేను నిలబడతాను, నువ్వు బండన కొట్టు, నీళ్లు బయలుదేరుతాయి అని చెప్పారు. మోషే చేతులెత్తినప్పుడు ఇశ్రాయేలీలకు జయము కలిగినట్లు యెహోవా నిస్సి అని, మరి యెహోవా ధ్వజమని ప్రపంచాలకి జెండా వచ్చినట్టు మనం చూచాం. 18వ అధ్యాయంలో మోషే కుటుంబాన్ని మళ్ళీ దేవుడు కడుతూ ఉన్నాడు. మోషే మామ మరి రఘుయేలు, ఇత్రో, హోబాబు మరి అని కొన్ని పేర్లు ఆయనకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చక్కగా కుటుంబాన్ని తీసుకొని మోషే దగ్గరికి వచ్చినప్పుడు 18వ అధ్యాయంలో మోషే ఆయన ఎదుర్కొని నమస్కారం చేస్తే వారి మామగారు ముద్దు పెట్టుకున్నారు. ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకున్న తర్వాత దేవుడు ఇశ్రాయేలీల పట్ల చేసిన ఆశ్చర్య కార్యాలు, ఫరోని దీవించి రావటం, సముద్రం పాయలవ్వటం, అరణ్యంలో ఆహారం ఇవ్వటం, ఇవన్నీ తన మామతో మోషే చెప్పినప్పుడు దేవునికి బలి అర్పించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అందరూ కలిసి మోషే, అహరోను అలాగనే మరి మోషే మామగారితో కలిసి గొప్ప విందు చేసిన తర్వాత మరొక రాజ్యాంగ చట్టం ఇక్కడ వచ్చినట్టు చూస్తున్నాం. కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు మోషే తీర్పు చెప్పటం వాళ్ళ మామ చూచి, మరి ఇలా కష్టం కదా, దేవుణ్ణి చిత్తమైతే సామర్థ్యము కలిగి దైవభక్తి సత్యాశక్తి కలిగి లంచగొంటులు కాని మనుషుల్ని ఏర్పాటు చేసుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను మరి నువ్వు నియమించి, మరి ప్రతి ఒక్కరూ న్యాయంగా వారికి న్యాయం తీర్చాలి. కష్టమైనటువంటి వ్యాజ్యం అయితే నీ దగ్గరికి రావాలి, ఇది నీ దేవుని దగ్గర పెట్టుకొని చెయ్యన్నప్పుడు మరి అది దేవునికి ఇష్టమైంది గనక మరి ఆయన ఆ పని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 19వ అధ్యాయంలో సీనాయి అరణ్యం దగ్గరికి వస్తే ప్రభు అంటున్నారు, మిమ్మల్ని నేను గద్దరెక్కల మీద మోసుకొచ్చాను, ఎత్తుకొని తీసుకొచ్చాను, మీరు నాకు స్వకీయ సంపాద్యము,
నాకు యాజక రూపము, ఈ కొండ మేరని ఎవరు తాకూడదు అని ప్రభువే కొండ మీదకి దిగి వచ్చి కొండంతటిని కాల్చివేసి మరి ఆజ్ఞలు ఇవ్వాలి గనక కొండను శుద్ధీకరించినట్లు, ఆ కొండను పరిశుద్ధపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సీనాయి అన్న, హోరేబు అన్న, దేవుని పర్వతం అన్న ఒకటే అని ప్రభు బయలుపరుస్తూ ఉన్నారు. ఈ దినాన దేవుడు ఆజ్ఞల్ని ఇస్తూ ఉన్నారు. ఒక మాట చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 15వ వచనంలో మనం గమనించినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 4:15లో, హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు, కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతు ప్రతిమనైనను, ఆకాశమందు ఎగురు రెక్కల గల ఏ పక్షి ప్రతిమనైనను, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి క్రిందనున్న నీళ్ల యందలి ఏ చేప ప్రతిమనైనను, ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనకుండునట్లు ఆకాశం వైపు కన్నులెత్తి సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరులు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటిని నమస్కరించి వాటిని పూజింపకుండునట్లు మీరు బహు జాగ్రత్త పడుడి. కాబట్టి ఏ ప్రతిమకు మీరు నమస్కారం చేయకూడదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. సామెతల గ్రంథము 6వ అధ్యాయములో కూడా మరి ఆజ్ఞను దేవుడు దీపముగా ఇస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనంలో, ఆజ్ఞ దీపముగాను ఉపదేశమును వెలుగుగాను ఉండును. ఆజ్ఞను దేవుడు దీపముగా ఇస్తూ ఉన్నారు. అలాగనే మనం గమనించినట్లయితే ప్రభు ఇక్కడ చక్కగా చెప్తూ ఉన్నారు. ఆకాశమందు కానీ భూమి యందు కానీ భూమి క్రింద నీళ్ళ యందు కానీ ఏ స్వరూపాన్ని ప్రతిమను చేయకూడదు, వాటికి సాగిలపడకూడదు, నేను రోషము కలిగిన దేవుడను అని. అలాగే యెషయా 43:10లో కూడా, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకులు నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడు ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. రక్షించువాడను శిక్షించువాడను నేనే. ఏ అన్య దేవతయు మీలో ఉండి ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు, ఇదే యెహోవా వాక్కు అని యెషయా 43:10లో చూస్తూ ఉన్నాం. కాబట్టి మొదటి స్థానం ప్రభుకి ఇవ్వాలి. అప్పుడు ప్రభు అన్నిటిలో ఉన్నత స్థానము ఆయన బిడ్డలకు ఇచ్చువారై ఉన్నారు గనక 5వ వచనంలో చూస్తే, నిర్గమకాండము 25వ వచనంలో, ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము కలిగిన దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. 1000 తరముల వరకు నేను మిమ్మల్ని కరుణిస్తాను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మనం గమనించినట్లయితే మరి ప్రభు కొన్ని హెచ్చరికలు మనకు తెలియచేస్తూ ఉన్నారు. మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 19వ వచనంలో, దేవుని ఆజ్ఞలను అనుసరించుట ముఖ్యము అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. సున్నతి పొందుట ఎందు కానీ పొందకపోవుట ఎందు కానీ కాదు, కానీ దేవుని ఆజ్ఞ దీపముగా ఉన్నట్టు సామెతలు 6:23లో చూచాం. ఆజ్ఞను అనుసరించుట ముఖ్యము అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మొదటి యోహాను పత్రిక
మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో మరి ఇక్కడ మనం చూచినట్లయితే సకల దుర్నీతియు పాపము అని ప్రభు తెలియచేస్తూ, కానీ మరణకరము కానీ పాపము కలదు అని హెచ్చరిస్తూ ఉన్నారు. యాకోబు పత్రిక 4:17లో చూస్తే, మేలైనది చేయనెరిగి ఉండి అలాగూ చేయకపోవుట పాపము అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. రోమా పత్రిక 7వ అధ్యాయం 7వ వచనంలో ధర్మశాస్త్రము లేకుంటే పాపం అంటే ఏంటో మనకి తెలిసేది కాదు అని ప్రభు బయలుపరుస్తూ ఉన్నారు. అలాగే మొదటిగా వ్రాతలను గురించి కొన్ని 7 మర్మాలని మనం చూద్దాం. ప్రతిరోజు 7 మర్మాలు ప్రతి అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. మొదటి వ్రాత రాతి మీద, అలాగునే కొండంతటిని పరిశుద్ధపరిచారు 19వ అధ్యాయంలో. ఆయనే దిగొచ్చారు, మన ప్రభు దహించు అగ్ని అయి ఉన్నారు. సీనాయి కొండను కాల్చి పలకలను సిద్ధం చేసి అగ్నితో ఆయన చేవ్రాతను ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 2 పలకలు చెక్కబడినట్లు చూస్తూ ఉన్నాం. 6 ఆజ్ఞలు ఒక పలక మీద, 4 ఆజ్ఞలు ఒక పలక మీద, 10 ఆజ్ఞలు ఇచ్చినట్లు చూస్తూ ఉన్నాం. అలాగే ఆయన వ్రాత మొదటిగా రాతి మీద కనపడుతూ ఉంది, అగ్నితో చెక్కబడినట్లు. రెండవ వ్రాత గోడ పూత మీద, నిర్గమకాండం 20వ అధ్యాయంలో రాతి పలకల మీద అగ్నితో ప్రభు తన వ్రేలుతో రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవ వ్రాత గోడ పూత మీద వ్రాత. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనంలో పరిశుద్ధ స్థలములో ఉన్న పాత్రను పాడు చేసినప్పుడు 1000 మందితో బెల్షస్సరు ద్రాక్షారస విందు చేస్తూ ఉన్నప్పుడు గోడ పూత మీద ఒక వ్రాత వ్రాసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ వ్రాతని ఎవరు చదువుతారు అంటే, దానియేలు దేవునికి బహు ప్రియమైన వాడు, అతడు ఈ వ్రాతను చదవగలడు అన్నప్పుడు మరి దానియేలుని పిలిపించినప్పుడు గోడ పూత మీద వ్రాత, దానియేలు గ్రంథం 5:5లో ఉన్న వ్రాత, మెనే టెకేల్ ఉపార్సిస్, నిన్ను త్రాసులో పెట్టి తోస్తున్నాను, నువ్వు తక్కువగా కనపడ్డావు. పరిశుద్ధ పాత్ర ఎప్పుడైతే అపవిత్రం చేశారో తక్కువైపోయారు అని బెల్షస్సరుకు చెప్పినప్పుడు ఆ రాత్రి అతడు హతుడైనట్లుగా చూస్తూ ఉన్నాం. 3వ వ్రాత విమోచనని చూపిస్తూ ఉంది. మొదటి రాత మరి ఆజ్ఞల్నిస్తూ మరి 1000 తరాల వరకు దీవెన, గోడ పూత మీద వ్రాత సరిచేస్తూ ఉంది. అలాగునే నేల మీద వ్రాత విమోచనని చూపిస్తూ ఉంది. మనం చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయములో ఒక స్త్రీని తీసుకొచ్చారు 6వ వచనంలో. ఈమె తప్పు చేస్తూ ఉంటే పట్టుకున్నాం. మోషే ధర్మశాస్త్ర ప్రకారము రాళ్లతో కొట్టి చంపాలని ఉంది కదా అని స్త్రీనే తెచ్చారు కానీ పురుషుని తేలేదు. యేసు వంగి నేల మీద ఏమో వ్రాయిచుండెను. మీలో తప్పు లేని వారు మొదటిగా ఆ మీద వ్రాయి వేయండి అంటే, ఎవరు రాయి కోసం వంగిన ఆ వ్రాత కనపడుతూ ఉంది, వారి జీవిత విధానము. రాళ్ళన్నీ అక్కడ వదిలేశారు. అమ్మ, నీకెవ్వరూ శిక్ష విధించలేదా? నేను కూడా విధించను, ఇక పాపము చెయ్యొద్దు అని ప్రభు చెప్పినట్టు చూస్తున్నాం. 4వ వ్రాత హృదయంలో వ్రాయబడుతూ ఉంది. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో, రాతి మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని మీ హృదయములు క్రీస్తుకు పత్రికలై ఉండాలి అని హృదయం మీద ఒక వ్రాతను మనం చూస్తూ ఉన్నాం. మన హృదయంలో ప్రభువుని ఎప్పుడైతే దాచుకుంటామో, ఆయన మాటల్ని మన హృదయంలో ఎప్పుడైతే ముద్రించుకుంటామో, మనం క్రీస్తుకు పత్రికలై ఉంటాము అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. 5వ వ్రాత మ్రాని మీద వ్రాత. యోహాను సువార్త 19:19లో
మరి రోమా గవర్నర్గా పిలాతు ఉన్నాడు గనక యూదులకు రాజు అని పై విలాసము వ్రాయించి శిలువ పై భాగములో పెట్టించినట్లుగా చూస్తున్నాం. అబే అలా కాదు, యూదుల రాజని చెప్పుకుంటున్నాడని రాయమంటే నేను రాసిందేదో రాశాను, దాన్ని మళ్ళీ నేను తుడపను అని మ్రాను మీద వ్రాత కనపడుతూ ఉంది. అలాగనే మనం చూస్తే 6వ వ్రాత కర్ర మీద కనపడుతూ ఉంది. సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో 12 గోత్రాల కర్రలను తీసుకొని లేవి గోత్రానికి అహరోను పేరు రాసి పరిశుద్ధ స్థలములో మందసములో ఉంచమన్నప్పుడు మరి లేవి గోత్రము కర్ర మీద అహరోను పేరు రాసి పెట్టినప్పుడు అహరోను కర్ర చిగురించి పుష్పించి ఫలాలను చూపించినట్లు సంఖ్యాకాండం 17వ అధ్యాయము 3 నుండి 8 వచనాల్లో మనకు కనపడుతూ ఉంది. ఎండిపోయిన కర్ర చిగురించింది. ప్రభు సన్నిధికి వస్తే వెండిపోయిన మన ఆశలు ఉజ్జింపచేయువారై ఉన్నారు. 7వ వ్రాత కాగితం మీద జీవ గ్రంథములో ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే మరి ప్రభుతో సంచరిస్తూ ఉంటే తెల్లని వస్త్రములు కలవారై ఆయనతో సంచరించినప్పుడు జీవ గ్రంథములో ఒక వ్రాత రాయబడుతూ ఉంది. ఈ జీవ గ్రంథములో వ్రాత మరి ప్రభు నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట మీరు నా బిడ్డలని నేను ఒప్పుకుంటానని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి మన ప్రయాసంతా ఆయన గ్రంథములో మన పేరు అనేది ఉండాలి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 17లో చూస్తున్నాం. జయించువానికి మరుగై ఉన్న మన్నానిస్తాను, ఒక తెల్ల రాతినిస్తాను, చెక్కబడిన క్రొత్త పేరుంటుంది, పొందిన వానికే కానీ మరి ఎవనికిని తెలియదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగనే మనం చూచినట్లయితే ప్రభు చక్కగా మనకు బయలుపరుస్తూ ఉన్నారు. మొదటి ఆజ్ఞ ప్రథమ స్థానం ప్రభువుకి ఇస్తే మరి 20వ అధ్యాయం 6వ వచనంలో నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారికి 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. 1000 తరాల వరకు ఆయన మాటలను గౌరవిస్తే దీవెన అనేది వచ్చి వేస్తుందని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. 2వ ఆజ్ఞను మనం చూస్తే 7వ వచనంలో నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు, యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరించు వాణ్ణి నిర్దోషిగా ఎంచడు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. కనుక ప్రభు యొక్క నామాన్ని వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఆయన పరమందు ఉన్నాడు, మనం క్రింద ఉన్నాము గనక మరి పైనుండి వచ్చిన ఈ నామాన్ని చాలా గౌరవార్థముగా మరి ఇస్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు డెడ్ సీ ఎదురుగుండా కొమరన్ కేవ్స్ అని ఉన్నాయి. అక్కడ యెషయా గ్రంథపు చుట్టలు దొరికినాయి. యెహోవా అనే మాట రాయటానికి వారు ఇంకుతో నింపి ఆ ఒక్క మాట యావే అనే మాట రాయటానికి వారు స్నానం చేసి ఆ మాటనే వ్రాసేవారట. అంటే అంత నిష్ఠ నియమాలతో. అందుకే వ్యర్థముగా ప్రభు యొక్క నామాన్ని ఉచ్చరింపకూడదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అందుకే కొత్త నిబంధనలో చూస్తున్నాం కదా, దేవుని మాటలు వెండి అంత పవిత్రములు. కాబట్టి పందుల ఎదుట ముత్యాల్ని వేయవద్దు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు గనక మరి ఎక్కడ పడితే అక్కడ ఆయన మాటల్ని వాడకూడదు. మొదటి కీర్తనలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, దివారాత్రులు ఆయన ధర్మశాస్త్రమును ధ్యానించువారు ధన్యులు అని చూస్తూ ఉన్నాము గనక దేవుణ్ణి ఆరాధన స్థలములోనే ఆయన ఆరాధించాలి. 137వ కీర్తనలో బబులోను నదుల యొద్ద ఇశ్రాయేలీలు ఉన్నప్పుడు మరి సియోను గీతాల్లో ఒకటి పాడండి, మాకు సంతోషాన్ని కలిగించండి అని సిరియన్స్ అంటే వాళ్ళు ఎంత నిష్ట పాటించారంటే అన్యుల దేశంలో
యెహోవా కీర్తనలు లేకపోతే సియోను కీర్తనలు మనం ఎట్లు పాడుదము అని చాలా నిష్ఠ నియమాలతో మన దేశంలోనికి వెళ్ళే పాడుకోవాలి అని వారి నిష్ఠగా ఉన్నట్లు 137వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాము గనక ఆయన నామాన్ని వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. 3వ ఆజ్ఞగా 8వ వచనంలో విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతయు చేసుకొనవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇంటిలో నున్న పరదేశైన ఏ పని చేయకూడదు. 6 దినములు యెహోవా ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో సమస్తమును సృష్టించి 7వ దినము విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. మనం చూస్తే ప్రసంగి 5లో నీవు నీ దేవుడైన యెహోవా మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను గూర్చి జాగ్రత్తగా ఆలోచించుకొనుమని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరమని ప్రభు బయలుపరుస్తూ ఉన్నారు. చాలాసార్లు నేను జ్ఞాపకం చేశాను. మరి 1000 దినములు వెలుపల జీవించుట కంటే ఒక్క దినము ఆయన మందిరావరణంలో గడుపుట మేలు అని 84వ కీర్తన 10లో చూస్తూ ఉన్నాం. యెషయా 58, 13, 14 వచనాల్లో నా విశ్రాంతి దినము మనోహరమైనదియు ఘనమైనదియు ప్రతిష్ఠించబడినదియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించినడలా దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదనని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. యాకోబు యొక్క స్వాస్యము నీ అనుభవంలో ఉండునని ప్రభు చెప్తున్నారు. విశ్రాంతి దినాన్ని గౌరవిస్తే దేశంలో ఉన్నత స్థానంలో నిన్ను కూర్చుండబెడతాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు గనక 6 దినాలు మన కొరకు ఇచ్చారు. 7వ దినము విశ్రమించి పరిశుద్ధపరిచారు. విశ్రాంతి దినమునకు మనుష్య కుమారుడు ప్రభు అయి ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం. మరి శనివారం విశ్రాంతి దినముగా చూస్తూ ఉన్నాం. ప్రభు శిలువను జయించి ఆదివారం లేచారు గనక మరి విశ్రాంతి దినముగా ఆదివారాన్ని మనం ఆచరిస్తూ విశ్రాంతి దినమునకు మనుష్య కుమారుడు ప్రభు అయి ఉన్నారు అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆయన్ని పరిశుద్ధముగా ఆచరించాలి. నీ తండ్రి పరిశుద్ధుడు, మీరును పరిశుద్ధులయ్యుండుడి అని ప్రభు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నారు. అలాగనే 4వ ఆజ్ఞగా చూస్తే 12వ వచనంలో నిర్గమాకాండము 20వ అధ్యాయం 12వ వచనంలో నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి అంటే నీ తండ్రి అనగా ప్రభు, తల్లి అనగా సంఘము. సామెతల్లో మనం చూస్తూ ఉన్నాం, నీ తండ్రి ఆజ్ఞను పాటించుము, నీ తల్లి ఉపదేశమును త్రోసి వేయకుము అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఒకసారి వాక్యాన్ని చూద్దాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. తల్లి అనగా సంఘము. అలాగనే లోకంలో కూడా మనందరికీ తల్లుల్ని ఇచ్చారు ప్రభు. ఆయన ఒక తల్లి అయి ఉన్నారు. యెషయా గ్రంథము 66:13లో చూస్తే ఒకని తల్లి వాణ్ణి ఆదరించున్నట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడేదరు అని ప్రభు తెలియచేస్తున్నారు. యెరూషలేమును ఒక తల్లిగా చూపిస్తూ ఉన్నారు. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24 నుండి చూస్తే ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై
దాస్యములో ఉండుటకు పిల్లలు కనును. ఇది హాగరు అనునది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనక ఈ నిబంధన దానికి దీటై ఉన్నది. 26వ వచనంలో గలతీ 4:26 అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. యెరూషలేము అనగా తల్లి అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. భారతదేశాన్ని మాతృదేశము అంటాం, ఇస్రాయేల్ దేశాన్ని ఫాదర్ ల్యాండ్ అంటారు, అంటే తండ్రి దేశముగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం గమనించినట్లయితే నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసి వేయకుము అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మరి తల్లిదండ్రులను గౌరవిస్తే దీర్ఘాయుష్మంతులుగా ప్రభు దీవించువారై ఉన్నారు అని 4వ ఆజ్ఞగా మనం చూస్తూ ఉన్నాం. 5వ ఆజ్ఞ నరహత్య చేయకూడదు, కోపపడుడి కానీ పాపము చేయకుడి అని మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ఆజ్ఞలు ఎప్పుడైతే చేతికి ఇవ్వబడినాయో మరి ప్రభు చెప్తున్నారు, మోషే నీ ప్రజలు చెడిపోయిరి అన్నప్పుడు మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు అంటూ ఉంటే నిర్గమాకాండము 31వ అధ్యాయంలో ప్రభు ఆజ్ఞలను ఇచ్చారు. ఒకసారి చూద్దాం. నిర్గమాకాండం 31:18 వచనంలో మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాటలాట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను. దేవుని ఆజ్ఞలు ఎప్పుడైతే మోషే చేతుల్లోకి వచ్చినాయో ఆజ్ఞ అతిక్రమం 32వ అధ్యాయంలో మరి అహరోనుతో అంటున్నాడు, మాకు మోషే అనేవాడు ఏమయ్యాడో తెలియదు, మా ముందు ఒక విగ్రహం కావాలని అన్ని వస్తువులు వేస్తే ఒక మోసం తయారు చేశాడు. ఒకడు దూడని వారు తయారు చేసి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి మమ్మల్ని తీసుకొచ్చింది ఇదే అని నమస్కారం చేస్తూ తిని తాగుతున్నట్లుగా డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు. 32వ అధ్యాయంలో 32వ అధ్యాయంలో ఆజ్ఞలు దెబ్బతిన్నాయి, ఆజ్ఞలు పగిలిపోయినాయి, విచ్చలవిడితనం వచ్చింది. మరి మోషే అంటున్నాడు, లేవీలు మరి నీ కత్తి తీసుకొని ప్రక్కన ఉన్న వారిని చంపండి. నరహత్య చేయొద్దంటే ఇక్కడ నరహత్య, అబద్ధ సాక్ష్యము, నేను ఇలా అగ్నిలో వేసాను బంగారము, ఈ దూడ తయారైందని అహరోను అంటున్నాడు. ఆయన ఒక పొగరుతో మరి ఒక నమూనాను తయారు చేశాడు, అది ఆయన చెప్పటం లేదు. అందుకే అబద్ధ సాక్ష్యము పలుకకూడదు అనే మాటని చూస్తూ ఉన్నాం. అందుకే 4వ వచనంలో చూస్తే నిర్గమాకాండం 32:4 అతడు వారి యొద్దకు వాడిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దాన్ని పోత పోసిన దూడగా చేశాను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. కాబట్టి ఆజ్ఞకు వ్యతిరేకము అనేది ఇక్కడ కనపడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆజ్ఞ అతిక్రమే పాపము, పాపం వలన వచ్చు జీతము మరణము అని చూస్తూ ఉన్నాం. కాబట్టి నరహత్య చేయకూడదు, కోపపడుడి కానీ పాపము చేయకుడి అంటున్నారు. మరి మంచి చెడ్డలనే పండుని తిన్నారు గనక ఆది తల్లిదండ్రులకు ఒక మంచి కొడుకు ఒక చెడ్డ కొడుకు పుట్టాడు. కయ్యూను హేబేలు కథ మనకు తెలుసు. అలాగే మనం చూసినట్లయితే దేవుడు హేబేలు అర్పణను అంగీకరించినప్పుడు కయ్యూను తన తమ్ముడిని చంపివేశాడు. మరి నీ తమ్ముడు ఎక్కడా అంటే, నా తమ్ముడికి నేను కావలి వాడనా అంటున్నాడు. నీ తమ్ముని రక్తము నేలలో నుండి మొరపెట్టుచున్నది అని ప్రభు మాట్లాడినట్లుగా చూస్తున్నాం. నరహత్య చేయకూడదు. 6వ ఆజ్ఞ వ్యభిచరించకూడదు. దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా అది విగ్రహారాధనతో సమానము. యాకోబు పత్రిక 4:4 చూస్తున్నాం.
వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా? ఎవరు ఈ లోకముతో స్నేహము చేయునో వాడు దేవునికి శత్రువగును. కాబట్టి దేవుని వాక్యంతో స్నేహం చేయాలి, సంఘముతో స్నేహం చేయాలి. కొందరు మానుకొన్నట్లు మీరు సమాజముగా కూడుట మానవద్దు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా? ఎవరు ఎక్కువ లోకంతో స్నేహం చేస్తారో వాళ్ళు దేవునికి శత్రువుగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగనే 7వ ఆజ్ఞ, దొంగిలకూడదు. కాబట్టి ప్రభు నీకు ఇచ్చిన దాంతో నువ్వు తృప్తిపడు. దొంగతనము అనేది చేయకూడదు, మరొకరిని దోచుకోకూడదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఒకసారి చూద్దాం. ఈ 10 ఆజ్ఞల్ని 2 ఆజ్ఞల్లో కుదించి ప్రభు చెప్తూ ఉన్నారు. మత్తయి సువార్తలో మనం గమనించినట్లయితే 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22:36లో మనం చూస్తే, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నదియే ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలనని 2వ ఆజ్ఞను దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమునై ఉన్నవని అతనితో చెప్పెను. కాబట్టి నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము. పొరుగువారిని ఎప్పుడైతే ప్రేమిస్తామో పొరుగువారిని దేన్ని ఆశించము. అలాగనే 2 పాస్టర్స్ ఉన్నారట. ఓ పాస్టర్ గారు ఎదురుగుండా ఇంకో పాస్టర్ గారు అన్నీ పెట్టుకొని తింటున్నారట. అప్పుడు ఈ పాస్టర్ గారు అన్నారట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అన్నారట. ఈ తినే పాస్టర్ గారు అన్నారట, నీ పొరుగు వారిని దేనిని ఆశించకూడదు, ఇదియు దేవుని ఆజ్ఞ అని చెప్పారట. అలాగనే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటే మనకున్నదేదో ప్రక్కోళ్ళకు కూడా ఇవ్వాలి. మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటున్నామో ఇతరులను కూడా అలాగున ప్రేమించాలి. ఇది ధర్మశాస్త్రం అంతటికి చెందినది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి దొంగిలకూడదు, ఎవరిది మనం ఆశించకూడదు, దొంగతనం అనేది చేయకూడదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగనే మరి ఆకానా నాయన ఇశ్రాయేలీల ప్రయాణంలో ఎరికోలో దేన్ని తీసుకోకూడదు, దాచుకోకూడదు అని చెప్తే, మరి యూదా గోత్రంలో జబ్దీ వంశంలోంచి వచ్చిన ఆకాను కొంత తీసుకొని భూమిలో దాచిపెడితే వారికి అపజయం కలిగింది. తర్వాత యెహోషువ అడుగుతున్నాడు, నా కుమారుడు నువ్వేం తీసుకున్నావో, ఏమి దాచిపెట్టావో చెప్పు అంటే, మరి ఆయన వస్త్రాల్ని, వెండిని, బంగారాన్ని డేరా క్రింద దాచిపెట్టినట్టు చెప్పినప్పుడు మరి అతనికి మరణ శిక్ష వచ్చి వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి దొంగిలకూడదు అని ప్రభు చెప్తూ ఉన్నారు. 8వ ఆజ్ఞ, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. సామెతలు 25లో మనం చూచినట్లయితే, ఆలోచన లేకుండా వ్యాజ్యమాడటానికి నువ్వు వెళ్ళవద్దు. అయ్యో మా బంధువులతో పోట్లాడుతున్నారు, నేను వెళ్ళి కాస్త సపోర్ట్ చేద్దామని మరి న్యాయం తప్పించి మనం మాట్లాడకూడదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి సామెతలు 25:8లో, ఆలోచన లేక వ్యాజ్యమాడుటకు పోకుము, నీ పొరుగువాడు నిన్ను అవమానపరిచి దాని అంతమున ఇక నీవేమి చేయదు అని నీతో అనునేమో. నీ పొరుగువానితో వ్యాజ్యమాడవచ్చును కానీ పరుని గుట్టు బయట పెట్టకూడదు. అందుకే సామెతలు 25:2లో చూస్తున్నాం, సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజుల ఘనత. ఆకాశం ఎత్తు, భూమి లోతు,
రాజు మనస్సులోని అభిప్రాయములు అగోచరమని మనం చూస్తూ ఉన్నాము గనక అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. అలాగనే దావీదు కుమారుడైన అబీషాలోముకి అహీతోపెలు నాయన మరి చాలా చెడ్డ తలంపులు ఇచ్చేవాడట. నీ తండ్రి ఉపపత్నుల దగ్గరికి వెళ్ళు అని మరి అనకూడని మాట అంటే దావీదుకి ఈ విషయం తెలుసో ప్రార్థన చేశాడు, ప్రభా అహీతోపెలు ఆలోచన చెదరగొట్టు అని. అలాగని ఇక్కడ మనం గమనించినట్లయితే నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. 9వ ఆజ్ఞ, నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు. మరి ఇశ్రాయేలు రాజుగా ఉన్న ఆహాబు తన భార్య మాట విని, యెజెబెలు మాట విని, యెజెబెలు అబద్ధ సాక్షుల్ని పెట్టించి నాబోతు తోటను ఆక్రమించి రాళ్లతో చంపించినట్టు చూస్తూ ఉన్నాం. కనుక ఆ శాపం వారి కుటుంబాల మీదకి వచ్చి తన తర్వాత తరములో ఆహాబు కుటుంబంలో నపుంసకులు వచ్చి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ యెజెబెలు రక్తాన్ని కుక్కలు నాకినట్లుగా చూస్తూ ఉన్నాం. అబద్ధ సాక్ష్యము చెప్పించింది. నాబోతు తోటను ఆశించి నా పిత్రార్జితమును నేను నీకెందుకు అమ్మాలి అని ఆయన మాట్లాడినందుకు అబద్ధ సాక్షులను ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగని ఇక్కడ చెప్తూ ఉన్నారు, నీ పొరుగు వాని మరి ఇల్లు ఆశింపకూడదు. కాబట్టి ఇస్తే కొనుక్కో, తీసుకో, కానీ మరి ఏది కూడా ఆశించి వాళ్ళకి లేకుండా నాకే ఉండాలని మనం ఎప్పుడు అనుకోకూడదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. 10వ ఆజ్ఞ 17వ వచనంలో, నీ పొరుగు వాని భార్యనైన్ను, అతని దాసునైన్ను, అతని దాసినైన్ను, అతని ఎద్దునైన్ను, అతని గాడిదనైన్ను, నీ పొరుగు వానిదగు దేనినైన్ను ఆశింపకూడదు అని చెప్పాను. కాబట్టి ఏది కూడా ఆశించకూడదు. ప్రభువుని మనం అడగాలి. కీర్తన 2:7-8 వచనాల్లో చూస్తున్నాం కదా, కట్టడని నేను నీకు వివరించేదను, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగా, భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇచ్చేదను అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే తొందరపడి ఏది కూడా మనం ఆశించకూడదు అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. అలాగనే సుషాను కోటలో ఉన్నటువంటి హామాను నమస్కారం చేయలేదు అని చెప్పి యోధాజాతినే లేకుండా చేయాలి అనుకున్నారు. కానీ ఎస్తేరు ప్రార్థించింది, మొర్దెకై ప్రార్థించారు. దేవుని మీద వీరు ఆధారపడినప్పుడు దేవుడు వారిని ఘనముగా చూపించారు. రాజుకు నిద్ర పట్టకుండా చేసి మరి సమాచార గ్రంథంలో మొర్దెకై పేరు నమోదైనట్టు చూస్తున్నాం. కాబట్టి ఎవరక్కడ అన్నప్పుడు నన్ను తప్ప రాజు ఎవరిని గణపరుస్తాడు అనుకుంటే మరి మొర్దెకై విషయంలో ఏమేమి చెయ్యాలో అదంతా హామాన్ని పిలిచి ఎలాగూ చెయ్యని మరి రాజు ఆజ్ఞాపించినట్టు చూస్తున్నాం. అందుకే నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగనే మొర్దెకై హామాన్నే లేకుండా చేయాలనుకున్నాడు, యోధాజాతిని మొర్దెకైని లేకుండా చేయాలనుకున్నాడు మరి హామాను. అలాగనే రాణి అయిన ఎస్తేర్ని కానీ యూదుల జాతి లేకుండా చేయాలనుకున్నాడు. కానీ దేవుడు తన బిడ్డల పక్షముగా న్యాయము తీర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ప్రభు ఇదేన్ని ఆశించవద్దు అని తెలియచేస్తూ మరి 18వ వచనంలో, ప్రజలందరూ ఆ ఉరుములు మెరుపులు బోరధ్వనియు ఆ పర్వత ధూమమంతయు చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లెను, నీవు మాతో మాట్లాడము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన మేము చనిపోదుము. అందుకు మోషే, భయపడకుడి, మిమ్ము పరీక్షించుటకు మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకు దేవుడు వేంచేసెనని ప్రజలతో చెప్పాను. 19 అధ్యాయాల వరకు మోషే దేవుని దగ్గర అందుకొని మాట్లాడుతున్నారు.
19 అధ్యాయంలో ప్రభువే పర్వతం మీదకి వచ్చారు. 20 అధ్యాయంలో ప్రభు మాట్లాడుతూ ఉంటే, మోషే ప్రభు మాట్లాడితే మాకు భయం వేస్తుంది, మేము చచ్చిపోతాం, నువ్వు మాతో మాట్లాడు ప్రభు ప్రతినిధి కానీ వారు అడుగుతున్నట్టు చూస్తూ ఉన్నాం. 21వ వచనంలో ప్రజలు దూరముగా నిలిచిరి, మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా యెహోవా మోషే తిట్లెను, ఇశ్రాయేలీలతో ఎలాగూ చెప్పుము, నేను ఆకాశము నుండి మీతో మాట్లాడితినని మీరు గ్రహించితిరి. మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైను బంగారు దేవతలనైను చేసుకొనకూడదు. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలెను. మంటి బలిపీఠం అంటే మనమే, కాబట్టి మన శరీరం అంతా మంటి. అలాగనే మనం చూస్తే మనముగా ప్రభుకి సజీవ యాగముగా ఉండాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు, ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదింతునని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఎక్కడ 2-3 అయితే ఉంటారో వారి మధ్య నేను ఉంటాను. ఎక్కడ నా నామాన్ని జ్ఞాపకం చేసుకుంటారో అక్కడికి నేను వచ్చి వారిని ఆశీర్వదిస్తానని ప్రభు చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడ మనం చూస్తే 25వ వచనం, నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయినప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు, దానికి ఏ పనిముట్టు తగలనిచ్చినడలా అది అపవిత్రమగును. మరియు నా బలిపీఠము మీద నీ దిగంబరత్వము కనపడక ఉండినట్లు మెట్లు మీదుగా దాన్ని ఎక్కకూడదు. నీ దిగంబరత్వము ప్రభు సన్నిధిలో నేను ఎంత పేదోడిని, నేను దేవునికి ఏమి ఇవ్వలేకపోతున్నాను, నా దగ్గర ఏమీ లేదని అనకూడదు. భూమిని ఆకాశాన్ని ఇచ్చి భూమిని పాదపీఠముగా దానపట్టాగా ఇచ్చారు. ఆకాశమును అని మంచి ధననిధిలోంచి వర్షం ఇస్తున్నాడు. భూమిలో ఉన్న లోహాలన్నీ మనకి సొత్తుగా భోషణాలుగా ప్రభు ఇస్తూ ఉన్నారు. ఏ టైంకి ఏమి ఇవ్వాలో ఆయన గుప్పిలి విప్పి ఇస్తూ మనల్ని దీవిస్తూ ఉన్నారు గనక దేవుని విషయంలో లేదు అనే మాట మనం వాడకూడదని ప్రభు చెప్తూ ఉన్నారు. ప్రకటన 16:16లో కూడా, ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుట చూచి అని ప్రభు చెప్తూ నీ వస్త్రాన్ని కాపాడుకో అని ప్రభు చెప్తూ ఉన్నారు. ప్రభు ఇచ్చిన మహిమ వస్త్రాలని మనం కాపాడుకోవాలి. ఉల్లాస వస్త్రము, నీతి వస్త్రము, రక్షణ వస్త్రము, నిర్మలమైన వస్త్రము, పెండ్లి వస్త్రము, ప్రకాశమానమైన వస్త్రము, ఎన్నో వస్త్రాలని తండ్రి మనకిచ్చారు. అందుకే నీ దిగంబరత్వాన్ని నాకు కనపడనీయవద్దు. ప్రభు మనందరి కొరకు ఆయన వస్త్రము లాగివేయబడింది. ఆయన ధీరుడే కానీ మన కొరకు దీనుడైపోయాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 10లో చూస్తున్నాం, ప్రతి మోకాలు ఆయన నామం పేరట వంచబడాలి, అన్ని నామముల కన్నా పై నామము యేసు నామం అని చూస్తూ ఉన్నాము గనక మరి ఎక్కడ ప్రభుని జ్ఞాపకం చేసుకుంటామో అక్కడికి ప్రభు వచ్చి దీవిస్తారు. ఆజ్ఞలను మనకిచ్చారు. ఆజ్ఞను ఒక దీపముగా తండ్రి ఇచ్చారు. 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞల్లో మడిచారు ప్రభు. అందుకే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో దేవుణ్ణి ఆరాధించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఆజ్ఞలు దేవుడు మనకిచ్చి ఉన్నారు గనక అట్టి ఆజ్ఞలను పాటిస్తూ మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళగలిగిన స్థాయిని తండ్రి ఆయన బిడ్డలమైన మనకు ముమ్మరముగా దయచేయును గాక. ఆమెన్. ప్రధాన బోధకుడు అయ్యున్న తండ్రి, మీ మాటలు వెండి ఎంత పవిత్రములు, నీ మాటలు నాకు దొరకగా నేను భుజించి తిని అన్నట్లు నీ వ్రేలుతో వ్రాయబడిన ఆజ్ఞలు మోషే చేతికి 2 చేతులకు 2 పలకల్ని ఇచ్చివేసిన తండ్రి వందనాలు. బానిసలను బాలురుగా మార్చి ఆజ్ఞలు అని నీ చట్టాలని ఇచ్చి చక్కటి విద్యార్థులుగా, సిపాయిలుగా, రాజులుగా, యాజకులుగా నాయన మీరు మలిచిన విధానమును బట్టి వందించుచున్నాము. నాయన పరిశుద్ధ గ్రంథములో విద్యకు మీరిచ్చిన గొప్ప ప్రాధాన్యతను బట్టి నమస్కారములు చెల్లిస్తూ ఉన్నాము. అలాగనే
నీ ఆజ్ఞలను మేము దీపముగా పెట్టుకొని మా దిగంబరత్వం కనపడకుండా నిత్యము నిన్ను స్తుతిస్తూ ఈ 10 ఆజ్ఞలను మేము పాటిస్తూ నాయన 5 ఆజ్ఞలు మేము అనుసరించాలి, 5 మేము విడిచిపెట్టాలి గనక నా నామములో మీరు నన్ను ఏమడిగినా నేను చేస్తానంటున్నారు. నీ నామమును మేము లోకానికి చూపెడుతూ నీ కొరకు నమ్మకమైన యోధులుగా సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టండి. ప్రపంచమంతటి మీద నీ కనుదృష్టి నుంచి నాయన ఈ 20వ తారీఖున నాయన నీ బిడ్డల్ని నూరంతలుగా అభిషేకించండి. నాయన మీరు ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం 11లో నా ఆజ్ఞలను గైకుంటే 1000 రెట్లు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అన్నారు. నీ సన్నిధిలో 1000 రెట్లుగా మేము దీవించబడినట్లు చేయండి. ఏ కుటుంబంలో ఏ వేదన ఉందో, ఏ కుటుంబం బాధలో ఉందో, ఏ కుటుంబము దీనస్థితిలో ఉందో మీరు దర్శించండి తండ్రి. వందనములు. ఆయన కృంగిన వారిని లేవనెత్తువాడు, పడిపోయిన వారిని ఉద్ధరించువాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవేను చూస్తున్నాము గనక నీ పిల్లలు ఒక్కొక్కరికి న్యాయము జరిగించి నీతి సూర్యుడు మీ మీద ఉదయించును, అతని రెక్కలు మీకు ఆరోగ్యమును కలుగచేయును అన్న వాగ్దానముతో నింపివేయమని రాజులకు రాజు ప్రభులకు ప్రభు మా మధ్యకు దిగి వచ్చి తన ఆజ్ఞల్ని మాకు బహుమానముగా ఇచ్చి వేసిన ఆశీర్వాద కారకుడయ్యున్న సర్వశక్తి కలిగిన యేసయ్య అతి శ్రేష్ఠ నామంలో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడును గాక. ఆమెన్. ప్రభు మీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి మిమ్మల్ని కరుణించును గాక. ఆమెన్. ప్రభు మీ మీద తన ముఖ కాంతిని ప్రకాశింపచేసి సమాధానంతో సమృద్ధితో తండ్రి మనల్ని నడిపించి ఆయన చట్టాలని ఆయన ఆజ్ఞల్ని పాటించేవారిగా తండ్రి మనల్ని తీర్చిదిద్దును గాక. ఆమెన్. అందరికీ మరణాత.